నమస్తే వెల్కమ్ టు వార్ 2019 ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగుతుండడంతో చాలా నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొంది. దీంతో పార్టీల జెండాలు మైకుల మోతతో రాష్ట్రమంతా ఎన్నికల పండగ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంపై ఏపీ వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ ఛానల్ మినిట్ టు మినిట్ ఎలక్షన్ అప్డేట్స్ మీకు అందిస్తోంది. ఈ బులెటిన్లో అనంతపురం జిల్లాలోని జేసీ ఇలాకా తాడిపత్రి నియోజకవర్గంలో పొలిటికల్ ట్రెండ్ను చూద్దాం. తాడిపత్రి నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థి కుటుంబాల మధ్య పోరుతో తాడిపత్రిలో ఎన్నికలు హై వోల్టేజ్లో సాగుతున్నాయి. ఇక్కడ 40 ఏళ్ల నుంచి జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. 2004 శాసనసభ ఎన్నికల్లో 2 కుటుంబాలు బరిలోకి దిగాయి. తిరిగి 15 ఏళ్ల తర్వాత రణరంగంలో నిలిచాయి. అప్పట్లో కాంగ్రెస్ తరపున జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ తరపున కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి 7,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి బరిలోకి దిగారు. పేరుకు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి అయినా తండ్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డికి ఇటీవలే బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలకే హాజరవుతున్నారు. ఆయన తరపున కుమారులు ఇద్దరు ప్రచారం చేస్తున్నారు. ఇక తాడిపత్రిలో గత 2 దఫాలుగా ఏ పార్టీని విజయం వరించిందో ఓసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళొద్దాం. తాడిపత్రి నియోజకవర్గంలో 2009, 2014లలో జేసీ ఫ్యామిలీనే పాగా వేసింది. కాకపోతే జెండాలు మారాయి, అభ్యర్థులు మారారంతే. 2014లో ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి విఆర్ రామిరెడ్డిపై 22,172 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకుముందు 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పేరం నాగిరెడ్డిపై 6,955 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే ఇక్కడ 7 సార్లు గెలుపొందిన జేసీ ఫ్యామిలీ తమ వారసుడిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంటే జగన్ అండతో జేసీ కుటుంబ పెత్తనానికి చెక్ పెట్టాలని పెద్దారెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇక తాడిపత్రిలో 2014, 2019 ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసాన్ని ఓసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ 2014లో 2,22,651 ఓట్లు ఉండగా ప్రస్తుతం ఇక్కడ 4,973 ఓట్లు తగ్గాయి. 2,20,678 ఓట్లు ఉన్నాయి. తాడిపత్రిలో తెలుగుదేశం వైసీపీ అభ్యర్థులు శక్తియుక్తులు వారి పొలిటికల్ ప్రొఫైల్స్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ జేసీ వారసుడిగా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అస్మిత్ రెడ్డి విదేశాల్లో చదువుకుని కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ ఉన్న అస్మిత్ రెడ్డికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి, తండ్రి ప్రభాకర్ రెడ్డి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగాయని ప్రచారం చేసుకుంటున్నారు. తాడిపత్రి పురపాలికకు రాష్ట్ర జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభాకర్ రెడ్డి పురపాలిక చైర్మన్గా అలాగే ఎమ్మెల్యేగా తన మార్కు కనిపించేలా అభివృద్ధి పనులు చేశారు. తాడిపత్రి పట్టణంతో పాటు 4 మండలాల్లో వీరికి బలమైన అనుచర గణం కూడా ఉంది. జేసీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందనే నమ్మకంతో పెద్దారెడ్డి ఉన్నారు. గెలిపిస్తే ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తానని ప్రచారం చేస్తున్నారు. జేసీ సోదరుల తీరుతో దూరమైన టీడీపీ అనుచరగణం మద్దతు పొందేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారు. ప్రబోధానంద ఆశ్రమ స్వామీజీతో పాటు మాజీ మంత్రి చల్లా సుబ్బారాయుడు కుటుంబ మద్దతును తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తాడిపత్రిలో ఉన్న సానుకూల ప్రతికూల అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పార్టీకి కలిసొచ్చే అంశం. అదే సమయంలో సోదరులు ఏకపక్ష వైఖరి, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి దూకుడు శైలిపై విమర్శలున్నాయి. అనుయాయుల్లో కొందరికి మాత్రమే కాంట్రాక్ట్ పనులు, వ్యాపారాలకు అవకాశం కల్పిస్తారని, ఇతరుల్ని ఎదగకుండా చూస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరు టీడీపీలోకి వచ్చిన సమయంలో పార్టీ అనుచరగణం మద్దతిచ్చింది. ఇప్పుడు అలాంటి సానుకూల వాతావరణం ఏ మేరకు ఉంటుందన్నది సందేహమే. గ్రూపు రాజకీయాలు కూడా పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా
మనం పరిగణించాలి. తాడిపత్రిలో జేసీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత వైసీపీకి కాస్త కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. సీమ జిల్లాలో వైసీపీకి అండగా నిలిచే కీలక సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి. మొత్తం మీద రెండు కుటుంబాల మధ్య సాగుతోన్న వారిలో ఏ కుటుంబం పైచేయి సాధిస్తుందోననే ఉత్కంఠ ఇక్కడ ప్రజల్లో నెలకొంది. మరోవైపు జేసీ బ్రదర్స్ అడ్డాగా ఉన్న తాడిపత్రిలో వారి వారసుడు పట్టు నిలుపుతాడో లేదో చూడాల్సి ఉంది.